కావాలని ఆయన దరఖాస్తు చేసుకోగా తిరస్కరించారు. అవసరమైతే రాజీనామా చేయాలని సూచించారు. ఈ వ్యవహారమంతా ఎలా ఉన్నా పోలీసు రవాణా సంస్థ అక్రమాలపై గిరిప్రసాద్ శర్మ చాలాసార్లు ఫిర్యాదు చేశారు. ఈ విభాగంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నది ఆయన ఆరోపణ. విడి పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. సంస్థ నుంచి పెట్రోల్, డీజిల్ అక్రమంగా తరలిస్తున్నారన్నది మరో ఆరోపణ. డీఎస్పీ నుంచి ఐజీ స్థాయి వరకు అక్రమాల్లో మునిగి తేలుతున్నారనేది శర్మ ఫిర్యాదులోని ప్రధానమైన అంశం. రాష్ట్ర పోలీసు రవాణా సంస్థలో పనిచేస్తున్న నేను అధికారులు చేసే అక్రమాలు, అవినీతిపై నేను ప్రశ్నించినందుకు ఇండిసిప్లైన్గా చిత్రీకరించి నన్ను మేలో సస్పెండ్ చేశారు. ఐజీ గారు అధికారులతో కుమ్ముపై పనిచేశారు. నేను లోకాయుక్తలో ఈ కంప్లైంట్ ఇచ్చాను. నేను 23 జూలై నాడు. అది కూడా త్వరలో ఫైల్ వస్తూ ఉంది. యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ నంబర్ కూడా ఇచ్చారు. తీవ్రమైన అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాం. స్పేర్ పార్ట్స్ కానీ, టైర్లు కానీ, ట్యూబ్లు కానీ రీథ్రెడింగ్ చేయడం కానీ, లోపల నేను ఎవిడెన్స్లన్నీ మీకు పెన్ డ్రైవ్లో ఇచ్చాను. కావాలంటే అవి చూడండి. అవన్నీ చూసి గౌరవ డీజీ గారి ద్వారా నేను న్యాయ విచారణ చేపట్టాలని కోరుతున్నాను. రాష్ట్ర హైకోర్టు కూడా దీన్ని సుమోటోగా స్వీకరిస్తే నేను అన్ని విధాలుగా వాళ్లకు సపోర్ట్ ఇచ్చి నేను దగ్గరుండి ఎవిడెన్స్లు కూడా చూపెడతాను. సంస్థలు బాగుపడడానికి నా వంతు నేను కృషి చేస్తానని, నా ఉద్యోగం పెద్ద ఇంపార్టెంట్ కాదని, ఇలాంటి వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు మీరు కూడా సపోర్ట్ ఇచ్చి నాలాంటి వారికి సపోర్ట్ ఇస్తే కొన్ని సంస్థలు బాగుపడే అవకాశం ఉంటాయని నేను కోరుతున్నాను. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు స్పందించడం లేదన్నది గిరిప్రసాద్ వాదన. ఎస్పీని నిర్బంధించినప్పుడు చర్చలు జరిపిన హోంమంత్రి సబితా ఇందిరారెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డితో పాటు ఇదే విషయం చెప్పారు. అదనపు ఎస్పీ విజయ్ కుమార్ సస్పెన్షన్తో పాటు పీటీఓ ప్రక్షాళనకు డిమాండ్ చేశారు. ఈ నిర్బంధ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు అదే సమయంలో శర్మ ఆరోపణలను పరిశీలించాలని నిర్ణయించారు.